జిల్లాలో పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియలకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు సహాయ సహకారాలను అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు కోరారు. అక్కడ కలెక్టరేట్ కోటాలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 1000 నుండి 1200 మంది ఉన్న పోలింగ్ స్టేషన్లు, 584 1200 మంది పైబడి ఓటర్లున్న పోలింగ్ స్టేషన్లను 282 ఉన్నాయని, వీటిలో సుమారు 400 స్టేషన్లను ఓటర్ల సౌలభ్యాన్ని పరిగణలోనికి తీసుకుని పునర్వ్యవస్థీకరణ, కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదించడం జరుగుతుందన్నారు. అలాగే పోలింగ్ నిర్వహణకు అనువుగా లేని కేంద్రాలను అనువైన మరో భవనాలకు మార్పుకు ప్రతిపాదిస్తున్నామన్నారు. ఈ మేరకు ప్రస్తుతం జిల్లాలోని 1640 పోలింగ్ కేంద్రాలను ఈ నెల 30వ తేదీన ఏఈఆర్ఓలు సందర్శించి పరిశీలన చేస్తారని, ఈలోపు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తాము గమనించిన అంశాలను, అవసరమని భావించే మార్పులు చేర్పులను వారికి తెలియజేస్తే వాటిని కూడా పరిశీలన చేస్తారన్నారు. అలాగే జూలై 20వ తేదీన జిల్లా ఎన్నికల అధికారి పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా ప్రకటించి రాజకీయ పార్టీలకు ప్రతిపాదనలను వివరించి జూలై 30వ తేదీ వరకు సూచనలు, అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల డీటీ ఎం జగన్నాథం, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.